హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం ఎంతో ఈజీగా ఉండే లంచ్ బాక్స్‌కి 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయే దమ్ బిర్యానీ చేయబోతున్నామండి. ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. ఈ చికెన్‌లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే సరిపడంత సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. చేసిన కొత్తిమీర కూడా వేసుకుందాం. అలాగే కట్ చేసిన పుదీనా కూడా వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ రైస్ కూడా ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు. బిర్యానీలోకి మసాలా రెడీ చేసుకుందాం. యాలక్కాయలు 2, లవంగ మొగ్గలు 3, అలాగే 2 మరాఠీ మొగ్గలు, ఒక రంగులు దాల్చిన చెక్క, జాపత్రి, జాజి పువ్వు, అలాగే జీడిపప్పు, జీలకర్ర, బిర్యానీ ఆకు, అలాగే 2 ఉల్లిపాయలు ఇలా చీర్చుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4, 5 ఇలా చీర్చుకొని పెట్టుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇలా కుక్కర్ పెట్టుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి కూడా ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులో మసాలా అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఇలా మసాలా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇలా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇందులో కూడా ఒక స్పూన్ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత ఆల్రెడీ చికెన్ మసాలా పట్టించాం కదండి, అది వేసేసుకుందాం. ఆల్రెడీ ముందు బ్రౌన్ ఆనియన్స్ చికెన్లో వేసుకున్నాం కదండి, అలాగే ఇందులో కూడా కొద్దిగా వేసుకుందాం. వేసుకొని బాగా కలిపి చికెన్ మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా చికెన్ మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. ఇలా వేసుకుని 2 నిమిషాలు కలిపి మూత పెట్టుకొని కొంచెం వేయించాలి రైస్ని కూడా. ఇలా కొద్దిసేపు రైస్ కూడా వేగిపోయిన తర్వాత ఇందులో సరిపడేంత వాటర్ వేసుకోవాలండి. నేను 1 గ్లాస్ రైస్ వేసాను కాబట్టి దీనికి 3 గ్లాసులు వాటర్ పడుతుంది. ఆల్రెడీ మనం చికెన్కి సరిపడంత సాల్ట్ వేసుకున్నాం కదండి. ఈ రైస్ వాటర్ పోసుకున్న తర్వాత వాటర్కి రైస్కి సరిపడంత సాల్ట్ మళ్ళీ వేసుకోవాలండి. బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ప్రాసెస్ అంతా స్టవ్ మీద వేయించుకొని రైస్ అంతా వేసి మొత్తం వాటర్ కూడా అన్నీ కలిపి వేసుకున్న తర్వాత ఇలా రైస్ కుక్కర్ ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో, అలా రైస్ కుక్కర్లో పెట్టేసుకొని అది ఉడికేంత వరకు అందులో ఉంచుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి స్విచ్ చేసుకుందాం. ఓకే అండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో కదా. ఫైనల్గా ఇందులో కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. ఓకే అండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.